అభివృద్ధి సంక్షేమాలే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూభారతి చట్టంతో రైతులకు న్యాయం చేకూరుతుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఆయన పర్యటించారు. భీమునిగుండం కొత్తూరు గ్రామానికి 63 లక్షలతో, జగ్గారం నుంచి ఉకేవారిగూడెం గ్రామానికి 1,20 లక్షలతో బీటీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపనలు చేశారు. బాబు మైగా ఈ వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం 14-15 నెలల్లోనే సుమారు 28 నుంచి 30 కోట్లు ఈ రోడ్లకైతే, స్కూల్స్ కైతే, కాలేజీలకైతే మన ఇందిరమ్మ ప్రభుత్వం మెచ్చుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పదే ఎందుకు చెప్తున్నానంటే నిజంగా బాగలేదు. కొల్లగొట్టుకుని పోయాడు ఆనాడు ప్రభుత్వుడు. అయినా పేదవాళ్ల కన్నీరు తుడిచే దాంట్లో, పేదవాళ్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో, అది 2 లక్షల వరకు రైతన్నలకు రుణమాఫీ కానీ, సన్న వడ్లు పట్టించిన రైతన్నకి బోనస్ గా మద్దతు ధరతో పాటు 500 రూపాయల క్వింటాలకు కానీ, అది వానాకాలం పంటకే కాదు వేసవకాలం పంటకు కూడా మనం ఈనాడు ఇచ్చుకుంటున్నాం.